ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. అలాగే మీరందరు కూడా బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అయితే మీ అందరికీ ముందుగా కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. వెల్కమ్ టు 2025. ఈ 2025 అందరికీ ఒక మెమొరబుల్గా ఉండాలి. అన్నీ మీరు అనుకున్న విజయాలన్నీ సాధించాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేర్చుకోవాలని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అట్లానే నేను కూడా బ్లెస్ చేసుకున్నా. పొద్దున్నే మా ఆయనతో కూడా బ్లెస్సింగ్స్ ఇప్పించుకున్నా. ఎందుకంటే ఆయన మంచిగా ఉంటేనే నేను మంచిగా ఉంటాను కాబట్టి. ఇక మీ అందరికీ అయితే హ్యాపీ న్యూ ఇయర్. అందరు 31st సెలబ్రేషన్ చేసుకున్నారా? మా అమ్మ అయితే అట్లా 31st అది ఏమి ఉండదు. ఇక ముక్కుడు ఎట్లా కాడుతుందో మా ఇద్దరికి అయితే సర్ది దగ్గు మొత్తం వచ్చేసినాయి. నా గొంతు కూడా కొంచెం చేంజ్ అయింది కదా. కంటెపల్లి పోయినప్పుడు ఫుల్గా పెరుగు తిన్నాము. ఆ పెరుగు వల్లనో ఏమో కంటెపల్లి పోయినప్పుడు పెరుగు తిన్నాము. ఆ పెరుగు వల్లనో ఏమో ఇక ఫుల్గా దగ్గు సర్ది. నాకైతే నైట్ అంత అస్సలు నిద్ర ఉండలేదు. ఈయనతో ఒకటి చెప్పు, హాయ్ చెప్పు ఒకసారి. హాయ్. నువ్వు వీరి గుమ్మడి పండు ఎట్లా ఆడతావు చెప్పు. అట్లా అంటావా? గుడ్డిమి అట్లా చేసుడా. ఇంకా ముందుగా అయితే నేను కొంచెం 5:30 అట్లా టైంకు లేచిన, ముగ్గు వేసుకున్నా ఒక చిన్నది. నాకు ముగ్గు మీద అంత ఇంట్రెస్ట్ లేదు, ఏదో అందరు ఎత్తాలి కదా అనేసి అయితే ఒక చిన్న ముగ్గు వేసుకున్నా. నెక్స్ట్ అయితే ఇల్లు కడిగేసి స్నానం చేసి దీపం పెట్టాలి. ఇవాళ బుధవారం రోజు నీసు తింటాం కాబట్టి మా ఆయన మటన్ చెప్పిండట. ఆ మటన్ వచ్చిన తర్వాత వంట చేసుకొని తినడమే. ఇంకా ఏం చేస్తా అనేది చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. చెప్పు, మాట్లాడరా కంది, మాట్లాడు. హలో అమ్మమ్మ, తాత, మామ, తాత, బాచి, తుమ్మయి నాకు అబ్బో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. అలాగే మీరందరూ కూడా బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. మీ అందరికీ అయితే ముందుగా ఏం కాదు, లాస్ట్గానే హ్యాపీ న్యూ ఇయర్. ఎందుకు లాస్ట్గానే అంటానా అని అంటే, ఇదివరకు అందరు ఎన్నో ఛానల్స్లో మీకు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పారు కదా. నేను కూడా ఒక షార్ట్ వీడియోలో అయితే మీకు చెప్పిన, కాకపోతే లాంగ్ వీడియో తీయడానికైతే కొంచెం నాకు కుదరలేదు. అందుకోసమే కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల నాకు అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు వీడియో తీయడానికి. ఇప్పుడే ఎందుకు తీస్తానా అంటే, న్యూ ఇయర్ రోజు కదా, ఎందుకు వీడియో పోస్ట్ పోన్ చేయడము, మళ్ళీ సంవత్సరం అంతా ఇట్లనే అవుతుందేమో, ఒక వీడియో అన్న మనం చేయాలి అన్నట్టుగా వీడియో తీస్తూ ఉన్నాం. కొంచెం నా గొంతు కూడా మీకు చేంజ్ అయినట్టు అనిపించచ్చు. ఫుల్ విపరీతమైన దగ్గు వస్తుంది. నైట్ అంతా అసలు నిద్ర ఉండలేదు. దగ్గి ఇదంతా అయితే మండుతుంది. గట్టిగా మాట్లాడడానికి కూడా ఇట్లా మింగడానికి కూడా మస్తు నొత్తాంది అన్నట్టు. పెయిన్ బాగున్నది. ఇప్పుడే ఒక పెయిన్ కిల్లర్ వేసుకున్నా, దగ్గుగోలు వేసుకున్నా, కొంచెం వేడి నీళ్ళు అట్లా తాగిన. ఇప్పుడు ఎందుకు వీడియో ఆన్ చేసిన అని అంటే, అందరూ 31st నైట్ మంచిగా జరుపుకున్నారా? ఆ 31st నైట్ మళ్ళీ ఇప్పుడు ఈరోజు ఫస్ట్ డే రోజు మళ్ళీ ఇది సెలబ్రేషన్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు కదా మీరందరూ. కొంచెం కేర్ఫుల్గా సెలబ్రేషన్ అయితే చేసుకోండి. అలాగే మీరు ఈ ఇయర్ అంతా అనుకున్న పనులన్నీ అయితే జరగాలని అయితే నేను నా మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటాను. ఇంకా నేను కూడా ఎన్నో ఆశలతోని ఈ ఇయర్లోకి అయితే వచ్చిన, కానీ ఎన్నెన్ని అవుతాయో ఏమేమి కావో చూద్దాం. ఇంకా నీళ్ళు తాగిన కదా, వచ్చింది. ఇంకా అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ పెట్టండి. నాకు ఉన్న ఒకే ఒక కోరిక ఏంటిదంటే, ఇన్ని రోజులు ఉన్నది నాకు ఒక కొడుకు పుట్టాలి అని బాగా ఉండే. అది అందరికీ తెలుసు. అంటే కొత్తగా వాళ్ళకైతే తెలియదు, కానీ మా ఊరు వాళ్ళకైతే అందరికీ తెలుసు. మా ఆయనకైనా, నాకైనా, మా అమ్మ వాళ్ళకైనా, అత్తమ్మ వాళ్ళకైనా. మా అమ్మ వాళ్ళు అంటే నేను కొంచెం యాక్టివ్గా ఉంటాను. మా ఆయన అంతగా ఇంట్రెస్ట్ చూపించాడు ఇట్లా వీడియోలు అయినా, ఫోటో దిగడం అయినా, ఏదైనా. ఇదే దగ్గు భాష పడతలేదు.
ఆహా. అయితే చూపియడు కదా అట్లా నేను ఎట్లా యాక్టివ్గా నేను కొంచెం ఉంటానో మా అమ్మ వాళ్ళు అట్లా అంటే వాళ్ళ నుండే జీన్స్ నాకు వచ్చింది కాబట్టి నేను ఇట్లా. అత్తమ్మ వాళ్ళైనా మా ఆయన అత్తమ్మ వాళ్ళు కూడా అంత ఎక్కువగా మాట్లాడరు, కలుపుగోలుతనంగా ఉండరు, ఎక్కువగా మాట్లాడరు అన్నట్టు. అత్తమ్మ అయినా మామయ్య అయినా వాళ్ళ జీన్స్ ప్రకారం మా ఆయన అట్లున్నాడు. అయితే మా అత్తమ్మకు కూడా ఉండేది మాకు ఒక కొడుకు పుట్టాలి అంటే ఉన్న 4 కొడుకులకు ముగ్గురికి మిగతా ముగ్గురికి కొడుకులు ఉన్నారు, ఈయన ఒక్కనికే లేదు అన్నట్టు వాళ్ళకు కూడా మనసులో బాధ ఉండే, కానీ అది బయటపడలేదు. మా వాళ్ళది ఎట్లా అంటే లేదు నా బిడ్డకు నా ఉన్న ఒక బిడ్డకు బాధపడద్దు, ఉండాలి ఉండాలి అన్నట్టు వచ్చిన దేవుడు నల్ల మొక్కుడే మా అమ్మ అయితే. ఇక ఏ దేవుని పుణ్యమో మేము ఏ పుణ్యం చేసుకున్నామో మాకైతే కొడుకు అయితే పుట్టిండు కన్నిగాడు. అదొక హ్యాపీనెస్ నా లైఫ్లో. ఇప్పుడు ఈ 2025లో నాది కోరిక ఏంటిది అని అంటే యూట్యూబ్ 1K సబ్స్క్రైబర్లు కావాలి అని. నాకు 1K నేనా అక్క అంటే 1K అది నాకు అదే గొప్ప. అది నాకు అంతవరకు అయితే కొంచెం సంతోషం అనిపిస్తుంది అని చెప్తాను. ఐ విల్ ట్రై. కానీ ఏం చేద్దాం చూద్దాం. ఒక్కదాన్నే ఏదో వీడియోలు తీసుకుంటాను కానీ మా వాళ్ళకేమో వద్దు యూట్యూబ్ వద్దు ఎందుకు చేస్తాను అని మా వాళ్ళు తిడతారు. కానీ నాకేమో యూట్యూబ్ నిడిసబెట్ట బుద్ధి అయితే లేదు అసలే. దగ్గత్తాంది తర్వాత మాట. హాయ్ ఫ్రెండ్స్, దగ్గు బాగా వస్తుందని వీడియో మధ్యాహ్నం కట్ చేసిన కదా. కొత్త సంవత్సరం రోజు మీరు అందరు ఎట్లా జరుపుకున్నారు అనేది అయితే కామెంట్ పెట్టుండి. మన వీడియో నచ్చితే మీరు ఒక లైక్ ఇవ్వరి ప్లీజ్, అందరినీ వేడుకుంటున్నా. ఇంకా న్యూ ఇయర్ వెళ్ళి ఆల్రెడీ 4-5 రోజులు అవుతుంది కదా, వీడియో ఎందుకు అప్లోడ్ చేయలేదు అని మీరు అనుకోవచ్చు. న్యూ ఇయర్ వీడియో ఎందుకు ఇంత లేట్గా పెడుతుంది అని అనుకోవచ్చు. కాకపోతే కొన్ని ఇబ్బందుల వల్ల నేను వీడియో ఎడిటింగ్ చేయలేకపోయినా. కన్యానికి ఫీవర్ వచ్చింది, అంతా మైండ్ అప్సెట్లో అయిపోయింది, అందుకే నేను వీడియో ఎడిటింగ్ చేయలేదు, పెట్టలేదు కూడా. ఇంకా వీడియో ఇంతసేపు చూసిన వాళ్ళు ఉంటే థ్యాంక్ యూ. ఇది కూడా ముందు వరకు చూసి లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వరి. ఇంకా మన ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోర్రి ప్లీజ్. ఇంకా 1K సబ్స్క్రైబర్లు అయితే కావాలి అని అన్నా కదా, ఏమో కావాలని అనుకుంటాను కానీ చెప్పలేము. కొన్నిసార్లు మనం తలుచుకుంటే కాదు కదా, అది ఒక మిరాకిల్ లాగా అయిపోతుంది అంతే. నీ వీడియోలకి ఏముంది మిరాకిల్ అంటున్నావని అనుకోకండి ప్లీజ్. మన లక్ ఉంటే అవుతుంది అని చెప్తాను అంతే. మనం పెద్ద సెలబ్రిటీలం కాదు కదా, మనకు తక్కువని లైక్లు అయినా సబ్స్క్రైబర్స్ అయినా పెరగడానికి మనం ఒక మిడిల్ క్లాస్ మనుషులము, అటుగాక మళ్ళీ పల్లెటూరు వాళ్ళం కాబట్టి మనకు అంత తొందరగా అయితే ఏది కూడా రాదు, అట్లా నేను అనుకుంటా ఉన్నా. ఇంకా యూట్యూబ్ గురించి చెప్పాలి అంటే చాలా ఉన్నాయి. అసలు నేను యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేసిన, ఇంత మా ఊరోళ్ళు అట్లా ఇట్లా ఏంది ఆమె సెల్లుల వీడియోలు చేస్తుంది ఏంది, ఆమె అట్లా మాట్లాడుతుంది ఏంది, ఆమె అట్లా నవ్వుతుంది ఏంది, ఆయన ఏమంటలేడా ఏంది, అదేంది ఇదేంది, అసలు ఆడవాళ్ళకి సెల్ వేయద్దు అది ఇది అని అంటారు. కానీ నేను అవన్నీ పట్టించుకోకుండా నేను ఎవరేమన్నా కూడా నేను యూట్యూబ్ మన ఛానల్ డిలీట్ చేసే సమస్య లేదు అస్సలు కూడా. నాకున్న ఒక్క కోరిక ఏంటిది అని అంటే యూట్యూబ్ నుంచి ఒక 500-1000 రూపాయలు పేమెంట్ తీసుకోవాలి అని నాకు కొంచెం ఒక కోరిక. ఆ కోరిక మరి నెరవేరుతుందా అనేది చూడాలి. దానికోసమే ఈ కష్టం అంతా. వాళ్ళ నోర్లందరి ముయ్యాలి అని అంటే మనకు ఒక సక్సెస్ అనేది రావాలి అంతే. నీ ఛానల్లో ఏముందక్క, నీకేం డబ్బులు వస్తాయని ఆశపడతాను అని అనుకుంటారు కదా మీరు. ఏమో నాకు కూడా అప్పుడప్పుడు అదే డౌట్ వస్తుంది. కానీ ఏమో ఒక మిరాకిల్ లాగా నాకు జరిగి నా ఛానల్కి ఒక మానిటైజేషన్ అయ్యి ఒక 500, ఒక 200, ఒక 1000 రూపాయలు అన్న రావాలి అనేది నా కోరిక. చూద్దాం ఏమవుతుందో. నేనున్నా దేవుడు ఉన్నాడు అంతే, మీరున్నారు, మీ వల్లనే అది అసలు సాధ్యం అవుతుంది. కానీ మీరెవరు నన్ను అంతగా పట్టించుకుంటలేరు అనిపిస్తుంది నాకు. ఇంకా
అనుకుంటారు జనం, అనుకునేటోళ్ళు చాలామంది ఉన్నారు, కానీ నేను వాళ్ళని ఏం పట్టించుకుంటలేను కదా. ఇంకా న్యూ ఇయర్కి ఏం వండుకున్నారు? మాదైతే మటన్ కూర, కానీ నాకు ఎందుకో మటన్ తినబుద్ధి కాలే ఈసారి ఎందుకో. నీసు కూరలు అంటే అసలు మీరు నమ్మూరి నమ్మకపోరు, కానీ నాకు ఒక్క పూట మాత్రమే మంచిగా తింటా అంతే, తర్వాత ఇష్టం అనిపించదు, తినబుద్ధి కాదు. ఇక వేరే కూర ఏదన్నా వంట చేసుకొని తినాలన్న అనిపిస్తుంది, అది తిన్న సందర్భాలు కూడా ఉన్నాయి అట్లా. ఇంకా నా యూట్యూబ్ స్టోరీ అంతా చెప్పాలంటే ఫుల్ టైం పడుతుంది, ఒక 1/2 అవర్ లాగా పడుతుంది. అది చూద్దాం తర్వాత చెప్తా. ఇంకా వీడియో అయితే ఇంతే. మీకు కూడా నిద్ర వస్తుందా? నాకు నిద్ర వస్తుంది, టైం 9:30 అవుతుంది. మీకు ఈ వీడియోకి ఒక లాస్ట్ చెప్పాలన్నట్టుగా వీడియో స్టార్ట్ చేసిన. మా వాళ్ళు అయితే మంచిగా వన్నారు, అందుకే నాకు ప్రశాంతంగా ఉన్నది ఇల్లు. కానీ వండబెట్టినా మిన్ను కూడా వన్నది. నేను ఇంతకుముందే అన్నం తిన్నా. ఇంకా ఈ వీడియో మన ఊరోళ్ళు ఎవరన్నా చూస్తే సారీ, ఎందుకంటే నా వల్ల మీరు ఎందుకు అనుకుంటారు, ఊకే అదేంది ఇదేంది అని అట్లా ఆలోచించి మెదడు ఖరాబ్ చేసుకోకూర్రి. నేనేం తప్పు చేస్తలేను అని అది నాకు తెలుసు, మా ఆయనకు కూడా తెలుసు. మీరు అట్టిగా పరేషాన్ కాకూర్రి ప్లీజ్. నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే మీ అందరి మాటల వల్ల మా ఆయన మైండ్ ఎక్కడ మారుతుందో అని నాకు భయం అవుతుంది, ఎక్కడ యూట్యూబ్ బంద్ చేయి అంటాడో అని భయం అవుతుంది నాకు. ప్లీజ్ అట్లా ఏమనుకోకండి, కొంచెం సపోర్ట్ చేయండి మీరు కూడా. అయ్యో మన ఊరు పిల్ల కదా, మన ఊరు అమ్మాయి అని కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. చెప్పాలనుకున్నదంతా నేను వేరే వీడియోలో చెప్తా, ఈ వీడియోలో ఎంత బాగా అవుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, ఓకే, బాయ్ బాయ్, థ్యాంక్ యూ. ఇంతవరకు వీడియో చూసిన వాళ్ళకైతే చాలా థ్యాంక్స్. ఇంకా నాకు 2-3 కామెంట్ కూడా పెడతారు షార్ట్ వీడియోలకు, వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. వాళ్ళు కనుక ఈ వీడియో చూస్తే పేరున థ్యాంక్స్ మీకైతే. బాయ్, హ్యాపీ న్యూ ఇయర్. సెలబ్రేషన్ చేసుకున్నారేమో మీరు మంచిగా, మాకైతే కేక్ లేదు ఏం లేదు.